తీసుకున్న లంచాలు వసూలు చేసిన రౌడీ మామూళ్ళు తిరిగిస్తారని ఎవరైనా అనుకుంటారా? అసలు ఎవరి లైఫ్లో అయినా జరిగి ఉంటుందా? బహుశా మనం సినిమాల్లో కూడా చాలా తక్కువ చూసుంటాం ఇలాంటి ఒక పాయింట్ని. అదేంటంటే బెంగాల్లో రౌడీ మామూళ్ళు అలాగే వసూళ్లు, లంచాలు, కట్ మనీ అంటారు, అక్కడ కమిషన్ డబ్బుని తిరిగి ఇవ్వటం జరుగుతుందా? నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడాల. మీలో ఎవరైనా చూసుంటారా? అయితే ఈ బెంగాల్లో ఆశ్చర్యకరంగా తీసుకున్నటువంటి కమిషన్ వసూలు చేసినటువంటి మామూళ్ళు తిరిగి ప్రజలకి ఇచ్చేస్తుంది. అది కూడా ఎలా అంటే ఒక ఆటోలో వచ్చి ఆటోకి మైక్ బిగించుకుని మేము మీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తున్నాం రెండహో అని ఒక మైక్ పెట్టి అక్కడికి వచ్చి ఆ ప్రజలు ఆ పలానా నాయకుడు మా దగ్గర 20,000 తీసుకున్నాడు, 30,000 తీసుకున్నాడు, ఇదిగో నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది అని చెప్పి ప్రజలు ఇస్తే ఇచ్చేస్తున్నారు. లేదంటే ప్రజలు చెప్పినా అది నిజమే అని వాళ్ళు భావిస్తే తీసుకున్న గుర్తుంటుంది కదా. ఇచ్చినోడు మర్చిపోవచ్చు కానీ తీసుకున్నోడు మర్చిపోడు కదా. తీసుకున్న అతను ఏం చేస్తాడంటే నేను పలానా ఎల్లయ్య దగ్గర, పొల్లయ్య దగ్గర, రామారావు దగ్గర తీసుకున్నా అని చెప్పి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఊర్లో రచ్చబండ లాంటి ఒక కార్యక్రమం ఆ గ్రామంలో పెట్టి ఆ గ్రామంలో ప్రభుత్వ అధికారులకు ఎంత డబ్బు ఇచ్చారు, లేదంటే టీఎంసీ పార్టీ నేతలకు ఎంత డబ్బు ఇచ్చారు, టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే ప్రజలు ఎంత లంచం ఇచ్చారు, ఆ లంచం అంతా కూడా తిరిగి ప్రజలకు ఇచ్చేస్తారు. అలాగే టీఎంసీ రౌడీలు ఉంటారు కదా, గోండాలు, వాళ్ళు ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బు కూడా తిరిగి. ఇది సాధ్యం అవుతుందా అని ఇప్పటివరకు ఎవరు అనుకోవాలి, కానీ సాధ్యమైంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం, ప్రజలకి ఒక బలం వచ్చింది. అదేంటంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటువంటి ఒక పార్టీ మా రాష్ట్రంలో గెలిస్తే చాలు అని ప్రజలు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఈ 15 సంవత్సరాలు వాళ్ళ కళ ఇప్పుడు నెరవేరింది. బీజేపీ పార్టీ గట్టిగా పట్టుబట్టి కట్ మనీని వెనక్కిచ్చేటువంటి ఏర్పాటు చేసి ఎక్కడ చూసినా ఈ కట్ మనీ వెనక్కిచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల వసూళ్లు చేశారు, ఎన్ని దోపిడీలు చేశారు, ఎంత లంచాలు తీసుకున్నారనేది మనకి ఈ వీడియోల ద్వారా అర్థమవుతుంది. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రభుత్వ అధికారులు, టీఎంసీ నేతలు వసూలు చేసినటువంటి ముఖ్యమైన వ్యవస్థలు, పిఎం ఆవాస యోజన, బంగ్లా హౌసింగ్ స్కీమ్, ఇలాంటి పథకాల నుంచి ప్రజల దగ్గర డబ్బు తీసుకు. నీకు పిఎం ఆవాస యోజనలో ఇల్లు కావాలా, నీకెందుకు, నేనున్నా, వచ్చాయి, డబ్బులు ఇచ్చాయి, లంచం ఇచ్చాయి అని ప్రజల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టుకుంటారు, ఉంచుకోరు కదా ఎవరు. కానీ ఇవాళ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో ఒక్కసారి ఊహించండి. ఈ బంగ్లా హౌసింగ్ స్కీమ్ లో కూడా డబ్బులు విపరీతంగా లంచాలు, అవి ఇప్పుడు తిరిగి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇల్లు కట్టిస్తాను అని చెప్పి నమ్మబలికి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచాలు తీసుకుని తర్వాత ఆ ఇల్లు లేదు, మన్ను లేదు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. పాపం ప్రజలు అడగలేరు, అడిగితే రౌడీ. టీఎంసీ గోండాలు కదా వాళ్ళు, అడగలేరేక ఇవ్వటం వరకే డబ్బులు తిరిగి రావు. మరి రూపాయో 2 రూపాయలు అయితే, లేదా ఒకళ్ళో ఇద్దరు మోసపోతారు, ప్రభుత్వం పట్టించు. కానీ బెంగాల్లో ప్రజలందరూ అదే రకంగా మోసపోయారు టీఎంసీ చేతులు. అంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తే ఈ రోజు టీఎంసీ పార్టీ నేతల భరతం పడుతుంది. లక్ష్మీ బండార్ పథకం, ఇది మహిళల సంక్షేమం కోసం బెంగాల్లో ఏర్పాటు చేసినటువంటి పథకం. ఈ పథకంలో ఎవరుంటారండి? సాధారణంగా మహిళల కోసం ఒక పథకం ఏర్పాటు చేశారనుకోండి, ఎవరుంటారు? ఇప్పుడు మన ఏపీలో మహిళా డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, దానిలో ఎవరుంటారు? అందరూ మహిళలే ఉంటారు. ఎందుకంటే అది మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్. మీరు ఎంత జల్లెడేసి ఎతికినా, భూతద్దం వేసి ఎతికినా పురుషులు దొరకరు. కానీ ఈ లక్ష్మీ బండార్ పథకంలో ఒక నియోజకవర్గంలోకి వెళ్లి ఒక మండలంలో ఎంక్వైరీ చేస్తే 173 మంది పురుషులు. ఈ ఇళ్లు 2 సంవత్సరాల నుంచి కూడా లక్ష్మీ బండారు పథకంలో భాగంగా డబ్బులు విత్డ్రా చేసుకుని వాడు. చూసారా ఎంత ఆశ్చర్యంగా అనిపించేటువంటి అంశం ఇది. పైగా 2,20,00,000 మంది ఈ పథకానికి అర్హులైతే అందులో సుమారు 30 లక్షల మంది అక్రమ లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి, అయినా కానీ ఈ పథకాన్ని పొందుతాం. మహిళల పేరు చెప్పి పురుషులు వసూలు చేయటం, మహిళలు లేకపోయినా పేరు రాయించడం, ఇలాంటి అక్రమాలు ఎన్నో జరిగాయి. ఈ నియోజకవర్గంలో 173 మంది విత్డ్రా చేస్తున్నారని చెప్పాను కదా 2 years నుంచి. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ పీకేశారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సువేందు అధికారి పని మొదలు పెట్టాడని చెప్పి అక్రమార్కుల భరతం పడుతున్నారు. వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీస్తున్నారు, తీసుకున్న లంచం డబ్బులు వెనక్కి ఇప్పిస్తున్నారు, ప్రజలకి సంక్షేమ పథకాలు కరెక్ట్ గా అందేలాగా చూస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీముల డబ్బును పక్కదారి పట్టిపోకుండా చూస్తున్నారు. ఇది బెంగాల్ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి. ప్రస్తుతం బెంగాల్లో అదే జరుగుతుంది. మరి మైకులు పెట్టి మరీ రౌడీ మామూళ్ళు, అలాగే తీసుకున్న లంచాలు రిటర్న్ ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.